హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే మరో పిడుగులాంటి వార్త అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మందిని పెన్షన్దారులందరినీ కూడా వాళ్ళ యొక్క పెన్షన్లు తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. సో ఈ 3.5 లక్షల మందిని ఎందుకు తొలగించారు, అలాగే దీంతో పాటు కొత్త పెన్షన్దారులకి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో సైట్ అనేది రిలీజ్ చేయనున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త పెన్షన్లు అలాగే వాటితో పాటు 50 సంవత్సరాల వారికి, వయసు కలిగిన వారికి ఎప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకు ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి ఈ యొక్క మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. సో ఎవరెవరిని తొలగిస్తారు, ఎవరెవరిని ఉంచుతారు, అలాగే కొత్త వారికి ఎవరెవరికి అవకాశాలు కల్పిస్తారు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మనకు మరో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ యొక్క కొత్త పెన్షన్ కూడా ఎవరెవరు అర్హులు అవుతారనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే ఇప్పుడు పెన్షన్ల పైన మరొక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో పెన్షన్లలో దాదాపు 3.5 లక్షల మందిని అనర్హులుగా గుర్తిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. సో దాని ప్రకారంగా ఫస్ట్ మనం ఎవరెవరిని తొలగిస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకొని, తర్వాత కొత్త పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, అలాగే 50 సంవత్సరాల వారికి ఎప్పుడు పెన్షన్లు అయితే ఇస్తారు, ఎప్పుడు ఆన్లైన్ సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం. సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో చూడొచ్చు ఇక్కడ మీరు క్లారిటీగా పెన్షన్లపై పిడుగు అని మనకు ఒక హెడ్లైన్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క అప్డేట్ నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. సో మనం క్లారిటీగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనమాట భారీ ఎత్తున కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఖజానాపై భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ దిశలో కసరత్తులు చేస్తుంది. అనర్హులను గుర్తించే పేరట ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక సచివాలయాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేశారు. ఈ తనిఖీల్లో 26 సచివాలయాల పరిధిలో 563 మంది అనర్హులుగా గుర్తించారు. పెన్షన్లను అనర్హులకు అందించినట్లుగా గుర్తించి వీరికి నోటీసులు జారీ చేయాలని, సరైన సమాధానం చెప్పకపోతే ఆయా లబ్ధిదారులకు పెన్షన్ను హోల్డ్లో పెట్టాలంటూ ఈ నెల 17న సెర్ప్ సిఈఓ నుండి జిల్లా అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఏలూరు జిల్లాలో ఒక సచివాలయం పరిధిలో 12 క్లస్టర్లలో 420 మంది పెన్షన్దారులు ఉండగా 400 మందిని తనిఖీ చేసినట్లు తెలిసింది. వీరిలో 13 మంది అందుబాటులో లేరు, 15 మంది అనర్హులుగా తేలినట్లు సమాచారం. మరో 4-5 సచివాలయాల పరిధిలో కూడా ఇదే స్థాయిలో ఫలితాలు వచ్చినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 13 ప్రశ్నల ఆధారంగా ఈ కసరత్తు అయితే మనకు స్టార్ట్ చేశారన్నమాట. అంటే 13 క్వశ్చన్స్ అయితే వేశారు. ఈ క్వశ్చన్స్లో మనకు 13 క్వశ్చన్స్లో సక్సెస్ అయిన వారిని అర్హులుగాను, సక్సెస్ కాని వారిని అనర్హులుగాను అయితే రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందన్నమాట. దీనినే ప్రాతిపదికగా తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి 3 నుండి 3.5 లక్షల మంది పెన్షన్లపైన, అంటే పెన్షన్దారులపైన వేటు పడే అవకాశం ఉందని అంచనా. ఎలక్ట్రిసిటీ బిల్లు, 4 చక్రాల వాహనాలు, ఒకే ఇంట్లో 2 పెన్షన్లు, భూముల విస్తీర్ణం తదితర అంశాలను ఈ యొక్క ప్రశ్నల్లో చేర్చడం జరిగింది. సో ఈ విధంగా మనకైతే ఈ విధంగా అయితే చేర్చి వాళ్ళందరినీ కూడా అయితే క్లియర్ అయితే చేస్తున్నారనమాట. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయాల పరిధిలో అయితే మనకు ఈ విధంగా అయితే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు. 15 ప్రశ్నల ఆధారంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వెరిఫికేషన్ అయితే మనకు జరిగింది. ఈ వెరిఫికేషన్లో అనర్హులుగా గుర్తించినటువంటి వారందరికీ కూడా కొత్తగా నోటీసులు అయితే జారీ చేశారండి. సో ఈ యొక్క కొత్తగా నోటీసులు జారీ చేసి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క అర్హతను అయితే ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్హతను ప్రూవ్ చేసుకుంటేనే వాళ్ళకి పెన్షన్ అయితే ఇస్తారు. ఇన్ కేసు ఒకవేళ అనర్హులుగా అయితే వాళ్ళకి పెన్షన్ అయితే రాదనమాట. సో ఇది మనకు ఈ నెలలోనే ఇచ్చారు కాబట్టి జనవరిలో వీళ్ళందరికీ కూడా పెన్షన్లు అయితే మ్యాక్సిమం ఎవరైతే ప్రూవ్ చేసుకోకుండా ఉంటారో వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఆపేస్తారు. అలాగే పెన్షన్ల పైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్త అయితే చెప్పిందండి. సో ఎవరైనా సరే తల్లి లేక తండ్రి ఇద్దరు ఉండి, ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి పెన్షన్ వస్తుంటే ఆ చనిపోయిన వ్యక్తికి వెంటనే మనకు
పెన్షన్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, సో భర్తకు వచ్చేసి పెన్షన్ వస్తుంది అనుకోండి, ఆ భర్త చనిపోయిన వెంటనే భార్యకి విడో పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్లోనే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు డిసెంబర్ నెలలో ఒకవేళ భర్త పెన్షన్ తీసుకుంటూ అతను చనిపోతే వెంటనే భర్తకు చనిపోయిన దానికి సో విడో పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ సో మనకు ఈ యొక్క పెన్షన్ ఉంటాయి కదా, ఈ యొక్క పెన్షన్లలో మనకు వితంతు పెన్షన్ కింద డైరెక్ట్గా ఆమెకి వచ్చే నెలలో అయితే మనకు పెన్షన్ అయితే డైరెక్ట్గా ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారనమాట. అయితే ఈ యొక్క సందర్భంలో తల్లిదండ్రులు ఇద్దరూ కనుక చనిపోతే, సో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోతే పిల్లలు అనాథలు అవుతారు కదా, సో రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకైతే పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఎవరైతే అనాథ పెన్షన్లు అంటే పెన్షన్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా అనాథ పెన్షన్ల కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు వాళ్ళకి కొత్తగా అయితే ఇస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి మనం అనాథ పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి తల్లిదండ్రులు ఇద్దరికి సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్స్ అనేది మనం సబ్మిట్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ 3.5 లక్షల మంది తొలగించేస్తారు కదా, సో తొలగించేసి అందులో మనకు గట్టిగా ఒక 2 లక్షలు ఈజీగా అయితే అనర్హులకైతే గుర్తించి వాళ్ళు తీసేస్తారనమాట. సో మొత్తంగా మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారు. వాటిలో మనకి ఇప్పుడు 3.5 లక్షల మంది ఈజీగా మనకు తీసేసిన మనకి మిగతా వచ్చేసి 62.5 లక్షలు అయితే వస్తుంది అనమాట. సో ఈ యొక్క 62.5 లక్షలు 61.5 లక్షలు వస్తుంది. సో ఈ యొక్క పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్దారులకి అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. సో పాతగా ఎవరైతే ఈ యొక్క అనర్హులు ఉన్నారో వారిని మాత్రం తొలగించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. ఈ కొత్త వారికి ఏ విధంగా పెన్షన్లు అనేది ఇస్తారు అనే దానికి సంబంధించి చూస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద కొత్త పెన్షన్లు అయితే మనకు దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. దీనికి సంబంధించి మరో కీలకమైనటువంటి అప్డేట్ కూడా మనకు తీసుకురానుంది. సో ఈ యొక్క ఆన్లైన్లో సైట్ అనేది ప్రస్తుతం ఓపెన్ కాకపోయేసరికి దాదాపు 2.5 లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టయితే సమాచారం. 60,000 మందికి మాత్రమే పెన్షన్ అయితే ఇప్పుడు 2.5 లక్షల మంది అప్లై చేసుకుంటే వాళ్ళ 60,000 మందికి గతంలో పెన్షన్ అయితే వచ్చిందంట. మిగిలినటువంటి వారికి ఆ యొక్క 2,30,000 మందికి అలాగే కొత్త వారు పెన్షన్లు అయితే తీసుకోకుండా అలాగే ఆగిపోయి ఉన్నారు. సో ఇటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారనమాట. సో ఈ యొక్క పెన్షన్లు అనేది మనకు ఎప్పుడు ఇస్తారు, ఎలాగ తీసుకుంటారు అనే దానికి సంబంధించి చూస్తే సంక్రాంతి కానుకగా ఆన్లైన్లో సైట్ అయితే మనకు ఓపెన్ చేస్తామని చెప్తున్నారండి. సో వచ్చే నెల మనకు సంక్రాంతి కానుకగా ఈ యొక్క సైట్ అయితే ఓపెన్ చేసి కొత్త పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అర్హులను అయితే గుర్తిస్తారండి. సో గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చేసి గతంలో 6th స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక 6 దశల వెరిఫికేషన్ అయితే ఉండేది. ఇప్పుడు వచ్చేసి మనకు దాన్ని అయితే తొలగించేసి పెన్షన్లకు సంబంధించి దేనికైనా సరే ఇప్పుడు కేవలం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే 13 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారనమాట. ఈ 13 క్వశ్చన్స్ని అయితే ట్యాగ్ చేసుకుంటున్నారు. 13 అంశాలుగా మన వాళ్ళని మనకు సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాని అయితే చెక్ చేస్తారు. సో ఈ 13 రకాలుగా తీసుకొని వెంటనే మనకైతే ఈ పెన్షన్లు అయితే మంజూరు అయితే చేయడం జరుగుతుంది. సో ఈ 13 దశల్లో కనుక మనకు పెన్షన్లు కనుక ఓకే అయితే ఖచ్చితంగా మనకు పెన్షన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అయితే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దానికి సంబంధించి తెలుసుకోబోయే ముందుగా మనం 50 సంవత్సరాల వారికి కూడా అయితే మనకు అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పుడు 65 లక్షల మంది కాకుండా సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేటువంటి ఆ యొక్క వయసుని అయితే తగ్గిస్తామైతే మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. సో తగ్గిస్తామని చెప్పినారు కదా, వాళ్ళు వచ్చేసి 50 సంవత్సరాలు తగ్గిస్తామని చెప్పారు. సో 50 సంవత్సరాల వారికి ఎప్పటి నుంచి పెన్షన్లు వస్తాయంటే మనకు 2025 సంవత్సరం మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగానే అప్లికేషన్ అయితే వాళ్ళు పెట్టుకునే అవకాశం కల్పిస్తాము 50 సంవత్సరాల వరకు కూడా అయితే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఎవరైనా సరే 50 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే డాక్యుమెంట్స్లోనే మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్స్ట్రాగా అయితే ఏం అవసరం లేదు. సో ఎవరైనా సరే వికలాంగులకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సదరం స్లాట్ వచ్చేసి మనం మీ సేవలో బుక్ చేసుకొని మనకు సంబంధించినటువంటి ఆ స్లాట్ ఏ హాస్పిటల్ అయితే ఇస్తారో సో ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళేసి మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు డిజబిలిటీ కింద చెక్ చేసి డిజబిలిటీని మన యొక్క పర్సంటేజ్ని అయితే మనకి ఇస్తారనమాట. సో ఆ సర్టిఫికేట్ అయితే మీరు రెడీ చేసుకోండి. అలా కాకుండా రోగగ్రస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాధికి సంబంధించినటువంటి ఆ యొక్క
ఆహ్, మీరు సర్టిఫికేట్ అయితే మరి డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. అంటే మీరు హెల్త్ సంబంధించినటువంటి ఉంటాయి కదా! సో, సర్టిఫికేట్స్ అనేటివి అంటే మనకు పేపర్స్ అనేటివి ఉంటాయి కదా! హాస్పిటల్‌లో చూపించుకున్నప్పుడు, స్కానింగ్ తీసుకున్నప్పుడు, సో, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ రోగి అని గుర్తించడానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి పేపర్స్. సో, అవైతే మీరు పెట్టుకోండి సరిపోతుంది మీరిద్దరైతే. ఇక మిగిలినటువంటి 13 రకాల పెన్షన్‌లొచ్చేసి మనకు ఎలాగా ఈ పెన్షన్‌లకి మాకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఉండాలి, ఆధార్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఉండాలి. అలాగే వీటితో పాటుగా మీకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే మీ పేరు మీద ఏమైనా సరే బస్సులు గానీ, లారీలు గానీ, కార్లు గానీ అట్లాంటి వెహికల్స్ గానీ ఉంటే ఖచ్చితంగా మీకైతే పెన్షన్ అయితే రాదనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు గానీ, సో ఇట్లాంటి వారు ఉంటే ఖచ్చితంగా రాదు. ట్రాక్టర్స్ ఉంటే వస్తుందండి. అలాగే టాక్సీలు గనుక ఉంటే వస్తుంది. సో మీకు కారు ఉండి, కారు గనక యెల్లో కలర్ బోర్డ్ ఉంటే నో ప్రాబ్లమ్ ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే వస్తుంది. సో ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా క్యాష్ టు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అయితే కంపల్సరీ కావాలి. ఎందుకనంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ఇప్పుడు 50 సంవత్సరాల వారికి పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని హామీ అయితే ఇచ్చారనమాట. సో ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 3 కేటగిరీలకు సంబంధించినటువంటి వారికైతే మాత్రం ఇస్తారు. సో మిగిలినటువంటి ఓసీలకి వీళ్ళకైతే పెన్షన్ అయితే 50 సంవత్సరాల వారికైతే ఇవ్వరనమాట. సో కాబట్టి మీరేం చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని మీ యొక్క సచివాలయ పరిధిలో మీరు రెడీ చేసుకొని పెట్టుకున్నట్టు చాలు. సో మీకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ఓపెన్ అయిన వెంటనే ఖచ్చితంగా నేను వీడియో చేసి తెలియజేస్తాను. అప్పుడు మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క అప్లికేషన్ ఇచ్చేసి మీరు ఈజీగా ఈ యొక్క పెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే చర్మకారుల పెన్షన్ గానీ, డప్పు కళాకారులు గనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి పెన్షన్‌లకు సంబంధించి చేనేత కార్మికులు గానీ, బీడీ కార్మికులు గానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేయాలంటే మీరు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి ఫోటోసు మీరు ఆ యొక్క అవైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. వృత్తిపరమైనటువంటి పెన్షన్‌ల కోసం అప్లై చేసుకునేవాళ్ళు. సో మిగిలిన వాళ్ళందరికీ నార్మల్‌గా ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ యొక్క ప్రూఫ్స్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీరు పెన్షన్ అయితే ఈజీగా పొందొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్‌లకు సంబంధించి దాదాపు కొత్త వారిని మనకు 2,60,000 మందికి అవకాశం ఇస్తూ, మనకు పాత వారిని 3.5 లక్షల మందినైతే తొలగిస్తూ ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో ఎవరైతే అనర్హులు ఉన్నారో సో వారిని మాత్రమే తొలగిస్తారండి. మీకు ఎలిజిబిలిటీలో 13 ప్రశ్నల ఆధారంగానే మిమ్మల్ని అర్హత అయితే గుర్తిస్తున్నారు. 13 ప్రశ్నల్లో మీరు కనుక సక్సెస్ గాని పాస్ గనుకైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా మీకు ఖచ్చితంగా పెన్షన్ అయితే వస్తుంది. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ తెలిసే విధంగా షేర్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడంతో పాటు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి పెన్షన్‌లకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా మీకు డౌట్ వస్తే కామెంట్ సెక్షన్‌లో నోట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్‌కి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మీరు రెగ్యులర్‌గా మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండాలి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.